ఎందుకని ఇండియన్ గోస్ట్ స్టోరీస్ లో కేవలం ఆడవారిని మాత్రమే దయ్యాలు అని అంటారు. ఇన్ ఉత్తరప్రదేశ్ బండెల్ఖాన్ లో ఉన్న రీజియన్ లో ఏమని నమ్ముతారంటే చూడాలి సన్సెట్ అయిన తర్వాత చెట్టు కింద కూర్చొని ఉంటుంది, అందుకని అక్కడ ఐరన్ నెయిల్స్ ని చెట్టుకి కొడతారు. ఆ దయ్యం అనేది అందులో ట్రాప్ అవుతుంది అని నమ్మకం. రాజస్థాన్ లో బ్లాక్ క్లాత్ ఇంకా అలాగే బ్యాంగిల్స్ ని డోర్ కి కడతారు, ఎందుకంటే దయ్యం అనేది అది దాటి రాదు అని నమ్మకం. బీహార్ లో మధుబాని సైడ్ చూస్తే ఓల్డ్ షూస్ ని రూఫ్ టాప్ లో హ్యాంగ్ చేస్తారు, ఎందుకంటే ఆ స్మెల్ దయ్యాలని దూరంగా ఉంచుతుంది అని నమ్మకం. చాలా మంది హర్యానాలో అబ్బాయిలు నైట్ ఎవరైనా పిలిస్తే కనీసం రెస్పాన్స్ కూడా కారు, ఎందుకంటే దయ్యం పిలుస్తుంది మాట్లాడొద్దు అని భయపడతారు. ఎందుకని దయ్యాలు అంటే ఓన్లీ విమెన్, వై నాట్ మెన్? ఇండియా సాంప్రదాయం ప్రకారం చూసినట్లయితే దయ్యం అనేది ఒక స్పిరిట్ ఆఫ్ ఉమెన్ హూ డైడ్ విత్ డీప్ పెయిన్. జన్మను ఇచ్చేటప్పుడు అయినా కానీ బిట్రే ఇన్ లవ్ ఆర్ ఇంజస్టిస్ తో చనిపోయినప్పుడు విలేజెస్ లో ఏమని నమ్ముతారంటే ఆ సౌల్స్ అనేవి రెస్ట్ ఇన్ పీస్ లో ఉండవు, మళ్ళీ రిటర్న్ అవుతాయి అని నమ్మకం. అది నిజమో అబద్ధమో తెలియదు, కానీ అవి ఒక సొసైటీలో వార్నింగ్ ని ఇస్తున్నాయి. అలా విమెన్ అనేవారు చాలా ఇంజస్టిస్ ఫేస్ చేసి చంపబడుతున్నారు. అలాంటి లెజెండ్ దయ్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్ టు కంట్రోల్ సొసైటీ అండ్ టు స్టాప్ క్రుయాలిటీ అగేన్స్ట్ విమెన్. మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ చేయండి.